1295 పార్లమెంట్ అనగానే గుర్తుకొచ్చే దేశం ఇంగ్లండ్. ఇంగ్లండ్ తన తొలి పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ రోజే. ఇంగ్లండ్ రాజు 1వ ఎడ్వర్డ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మోడల్ పార్లమెంట్ అని పిలిచేవారు. లాంకషైర్ లో ఉన్న ప్రతినిధులతో మొదటి సమావేశం నిర్వహించాడు ఎడ్వర్డ్స్. ఈ మోడల్ పార్లమెంట్ తర్వాత కాలంలో ఎన్నో దేశాలకు ఆదర్శమైంది. 1907 కీర్తి అత్తరు లాంటిది. దాన్ని తలపై చల్లుకోవాలే గాని తాగుతూ కూర్చోకూడదు. ఇలాంటి కవిత్వంతో హిందీ సాహిత్యాన్ని పెంచి పోషించిన కవి హరివంశ్ రాయ్ బచ్చన్. ఆయన పుట్టింది ఈ రోజే. మధుశాల సంపుటితో హిందీ కవితా మాధుర్యాన్ని రుచి చూపించిన హరివంశ్ రాయ్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో పుట్టారు. అలహాబాద్, బెనారస్ యూనివర్సిటీలో చదువుకున్నారు. లా చేశారు. గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితమై స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. హిందీ రొమాంటిక్ సాహిత్యంలో ఆయన పేరు చిరస్మరణీయమైంది. హిందీ కవి సమ్మేళనంలో బచ్చన్ ప్రబుద్ధుడు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడే. హరివంశ్ రాయ్ 95 ఏళ్ల వయసులో 2003 జనవరి 18న చనిపోయారు. పెనీ యాన్ ఎర్లీ తొలి మహిళా బాస్కెట్బాల్ ప్లేయర్. పురుషులకు మాత్రమే పరిమితమైన బాస్కెట్బాల్లో తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది ఈ రోజే. అమెరికన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గేమ్లో ఆమె ఆడింది. కెంటకీ కర్నల్స్, లాస్ ఏంజల్స్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పాల్గొంది పెనీ యాన్ ఎర్లీ. 1971 మార్స్ 2 అరుణ గ్రహానికి చేరుకున్న తొలి మానవ నిర్మిత ఉపగ్రహం. అరుణ గ్రహం మీదకు చేరుతున్న సంకేతాలను తొలిసారి విడుదల చేసింది ఈ రోజే. సోవియట్ స్పేస్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని తయారు చేశారు. 2001 తొలిసారి సూర్యుడి బయటి వాతావరణాన్ని కనుగొంది ఈ రోజే. నాసా పంపిన హబుల్ టెలిస్కోప్ ద్వారా సౌర మండలానికి బయట హైడ్రోజన్ ఉన్నట్లు గుర్తించారు. ఇది అంతరిక్ష పరిశోధనల్లో ముందడుగు. 2005 ప్రపంచంలోనే తొలిసారి పార్షియల్ ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ఈ రోజే. ఇది వైద్యరంగ చరిత్రనే మలుపు తిప్పింది. ఫ్రాన్స్ లోని అమియన్స్ లో ఈ సర్జరీ జరిగింది.